మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. వరి బీజం అంటే వృషణాల్లో నీరు చేరడాన్ని వరి బీజం అంటాం. సో దీన్ని హైడ్రోసీల్ అని కూడా అంటారు తెలుగులో. సో దీంట్లో ఇంగ్లీష్లో హైడ్రోసీల్ అంటారు. ఈ వరి బీజం అనేది ఏంటంటే టెస్టిస్ లోపల ఉన్న వాటర్ అబ్జార్ప్షన్ మెకానిజం అనేది డిస్టర్బ్ అయినప్పుడు టెస్టిస్ లోపల మనకు వాటర్ చేయడం మొదలు పెడుతుంది. జనరల్గా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనకు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది టెస్టిక్యులర్ సైజ్ని ఎక్కువ డిస్టర్బ్ చేయదు. కానీ టెస్టిస్ పెద్దదయ్యే కొద్దీ కొంతమందికి బత్తాయిల సైజులో కానీ కొంతమందికి ఫుట్బాల్ సైజులో కానీ వారి హైడ్రోసీల్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు కంప్లీట్గా అంత బరువు మనం బాడీకి హ్యాంగ్ అవుతున్నప్పుడు అది పెనిస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఆ పెనిస్ చుట్టూ ఉన్న మజిల్స్ని కూడా అది పుల్ చేస్తుంది. సో జనరల్గా అప్పుడు ఏమవుతుందంటే సెక్షువల్ పవర్ కొంచెం తగ్గడం కానీ, అంటే ఎరెక్షన్స్ తగ్గడం కానీ, సెక్స్ చేసే టైంలో డిస్టర్బెన్స్ కానీ ఇది కామన్గా జరుగుతుంటుంది. సో అందుకని జనరల్గా ఏం చేస్తామంటే చిన్న హైడ్రోసీల్స్ ఉంటే ఏం కాదు, వదిలేయండి, దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తూ ఉంటాం. అదే పెద్ద హైడ్రోసీల్ ఉండి ఈవెన్ మనము ప్యాంట్ వేసుకున్నా కూడా బయటికి కనిపిస్తూ ఉన్నంత హైడ్రోసీల్ ఉన్నా, లేదా సెక్స్ లైఫ్ని డిస్టర్బ్ చేసేంత హైడ్రోసీల్ ఉన్నా, ఏ జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళినా కూడా చిన్న ఆపరేషన్ చేసేసి ఆ వాటర్ తీసేసి ఆపరేషన్ చేస్తారు. చాలా చాలా చిన్న ఆపరేషన్, భయపడాల్సిన ఆపరేషన్ కాదు, చిన్న ఆపరేషన్ కాబట్టి ఈజీగా ఏ ఊర్లో అయినా అవుతుంది ఆపరేషన్. మీరు పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు, చిన్న డాక్టర్స్ దగ్గరికైనా ఈ ఆపరేషన్ చేయగలుగుతారు. సో రెండోది ఏంటంటే ఇది పెరుగుతూ ఉందనుకోండి, పెరిగే కొద్దీ ఆపరేషన్ అనేది కష్టతరం అయిపోతుంది. సో ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా, దాన్ని అంత బరువుని ఎక్కువ రోజులు మోయకుండా తక్కువగా ఉన్నప్పుడే ఆపరేషన్ చేయించుకోండి. అది సెక్స్ లైఫ్ని ఏమి ఇబ్బంది లేదనుకోండి, స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది, ఇబ్బంది ఏం లేదు, హైడ్రోసీల్ పెరగట్లేదు, దానికి ఎటువంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని వదిలేయాలి.